దయచేసి తమరిని కోరేది, ఇక్కడ ప్రతిపక్షంలో మేము 39 మంది ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాం, వాళ్ళు 64 మంది ఉన్నారు. మరి వారికేమో సభ్యులు లేచినా మీరు సమయం ఇస్తున్నారు, వారు వ్యక్తిగతంగా దూషించినా నోటికొచ్చినట్టు మాట్లాడినా మీరు కనీసం మళ్ళీ మాకు అవకాశం కూడా ఇవ్వట్లేదు. ముందు మొదలు డిమాండ్ సార్, దయచేసి కడియం శ్రీహరి గారి పట్ల వారు చేసిన అనుచిత వ్యాఖ్యలను తొలగించండి రికార్డుల నుంచి, దయచేసి వారిని ఉపసంహరించుకోమని చెప్పి కూడా నా విజ్ఞప్తి నెంబర్ 1. రెండవది సార్, వారు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్దలు, దాదాపు 15 ఏళ్లు మంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకులు గౌరవనీయులు పెద్దలు కడియం శ్రీహరి గారి పట్ల వాళ్ళ రాజగోపాల్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు సబబు కాదు సార్. ముందు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను దయచేసి మరి రికార్డుల నుంచి తొలగించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. వారు కూడా ఉపసంహరించుకుంటే వారి గౌరవం దక్కుతుంది. అట్లా మాట్లాడడం ఒక సీనియర్ దళిత నాయకుడి పట్ల, ఒక సీనియర్ దళిత మంత్రి పట్ల, గతంలో 15 ఏళ్లు మంత్రిగా పనిచేసిన పెద్దల పట్ల ఆ రకంగా మాట్లాడడం వారికి మంచిది కాదు. ఉపసంహరించుకోమనండి, లేదా మీరైనా రికార్డుల నుంచి తొలగించాలనేది డిమాండ్. When I talk about Khuli Qutub Shah Urban Development Authority, sir, through you I would like to request the government to kindly speed up the Charminar pedestrianization project, sir. Charminar pedestrianization का project कब से सर जमाने से चल रहा है सर, 20 साल हो गए, लेकिन चारमीनार पेस्टराइजेशन प्रोजेक्ट कंप्लीट नहीं होता. लाल बाजार के फसाद का है, मीरालम मंडी को अच्छा बनाने का है, ये भी काम पेंडिंग है. मैं उम्मीद करता हूं कि इस पर भी हुकूमत गौर करेगी. The GHMC is facing a severe financial crunch and the state government needs to come to its rescue immediately by releasing grant of rupees 120 crores for payment of salaries of GHMC staff and 1000 crores for clearing the bill for the capital works, sir. Sir, मैं बहुत ही तेज हुकूमत की तरफ इस बात की तवज्जो लाना चाहता हूं सर. Sir, the previously GHMC was getting 100 crores under tax for hoardings and LED lights. Now it is reduced to. మేము పదే పదే అడుగుతా ఉన్నాం, మీరు ఒక్క లెటర్ ఇవ్వండి ముఖ్యమంత్రి గారు, లేకుంటే ఇక్కడ తీర్మానం చేయండి, 48 గంటల లోపల సిబిఐ ఎంక్వైరీ చేయించే బాధ్యత మాది. మీరు ఎందుకు భయపడతా ఉన్నారు సిబిఐ ఎంక్వైరీ? మీరు ఎందుకు భయపడతా ఉన్నారు సిబిఐ ఎంక్వైరీ? ఎందుకు, ఏ రకంగా మీరు ఎందుకు భయపడతా ఉన్నారు? దాంట్లో మరి మీ వాళ్ళ పేర్లు ఏమైనా ఉన్నాయా? మీ వాళ్ళ పేర్లు, మీ మిత్రుల పేర్లు ఏమైనా ఉన్నాయా? దేనికోసం ఊరికే పిల్లలను చూసి క్రాకులు చూసి వస్తే ఏమొస్తుంది అధ్యక్ష? కడుపులు ఉంటుందా? పిల్లలను చూసి వద్దాం, కాళేశ్వరం పోయేద్దాం, నీటిని చూసేద్దాం. గత ప్రభుత్వం కూడా నీళ్ళని చూడుతుంది, ఒకసారి బస్సులు పెట్టిర్రు.